మనం కాంగ్రెస్ నుంచి విడిపోయి బీజేపీలోకి వచ్చేసినాం. అది కలిసి రావచ్చు, కలిసి రాకపోవచ్చు, రెండు కూడా కావచ్చు అంట. అయితే ఎక్కువ చెప్పదందుకు నాకు దమ్ము సాహసాలు ఎక్కువ లేవు. ఈ ఊర్లో నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తే ఇది చెంచడు మూరం కూడా ఏ నాయకుడు పోసింది కూడా సందర్భం కూడా నేను చూడలేదు అని చూసి ఈ నాయకుడు పోసిందని చెప్పమని 83 దాకా అయితే చెంచడు ఇంట్లో మూరం పోయలేదు. 83 లోపల వెంకటరెడ్డి సాబ్ వస్తే కూడా ఆయనకు కూడా ఒక చెంచడు మూరం పోయలేదు. అయితే అప్పుడు 85వ సంవత్సరం వచ్చింది. 85వ సంవత్సరం వారు 2వ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది, తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ కూడా వచ్చింది. అప్పుడు కృష్ణుడు సాబ్ వచ్చి అప్పుడు ఈడ మేము వెంకటరెడ్డి అభిమానులు ఎక్కువ మనసులం అయితే మాకు అందరికి పిలుచుకున్నాడు. నేను కూడా వెంకటరెడ్డి అభిమాని మనిషిని అప్పుడు కాదేనా కాదు, చెప్పలేము కాదు, చెత్త కొత్త కాదు. అయితే మీరు ఏం చేయదలుచుకుంటే మాకు సహకరిస్తారు ఈ పెద్ద గ్రామస్తులు చెప్పండి అని మేమంటే ఉన్న సార్ ఒకటే మన కోరిక మాకు ఒక బ్రిడ్జి కట్టి ఎగ్జామ్కి వెళ్ళము మా తాండూలం గ్రామం సహకరిస్తాం పూర్తిగా, నీకు 1 వే నిలబడి ఏజెంట్ లేకుండా నీకు ఓటేపిస్తాం సార్ అని చెప్తే శివశంకర్ గారు చెప్తే అప్పుడు శివశంకర్ గారు ఏమన్నారంటే సరే నువ్వు 100కి 10 ఓట్లు పోతే అన్ని ఓట్లు ఏపీయు, ఒకవేళ ఈ రోడ్ని చేపించకపోతే తిరిగి ఈ రోడ్ ఎక్కి నేను మాత్రం ఈ పెద్ద ఊళ్ళకి రాను, రోడ్ కారు ఎక్కే ఈ ఊర్లోకి వస్తా, లేకపోతే ఈ ఊర్లోకి రానని చెప్పేసి వాగ్దానం చేసిన. ఆ రోజు ఓటు చేసిన కృష్ణుడు సాబ్ వాగ్దానం చేసినాం. ఆ రోజు వాగ్దానం చేసిన తర్వాత ఎంబడే 3 నెలలకో 4 నెలలకో ఎంబడే దానికి ఇది టెండర్ పెట్టించిండు. అయితే దానికి ఓటు పడతందుకు సహకరించలేదు. స్వయంగా అతను కొడుకుతోటే టెండర్ చేయించి ఇక్కడ 2 ఏళ్ళు ఇది బ్రిడ్జి కట్టించాడు. బ్రిడ్జి కట్టిస్తే స్వయంగా 2 సంవత్సరాలు నేను ₹1 జీతం తీసుకోలేదు. భగవంతుని సాక్షి చెప్తున్నా, 2 సంవత్సరాలు చేతికి దడ పని చేసినా కానీ ₹1 తీసుకోలేదు. బ్రిడ్జి ఎప్పుడైతే ఊళ్ళకి కట్టించినామో బ్రిడ్జి అయితే అప్పుడు ఆ ఊర్లో బోర్లు వచ్చినాయి, బోర్లు వేసుకున్నాం, పంటలు పండించుకుంటున్నాం, ట్రాన్స్ఫర్ వస్తున్నాయి, అన్ని విధాలా సహకరించాడు. అది ఒకటే కాదు, ఈడికేళ్ళి గాంధీనగరం రోడ్డు పోసుకుపోయినాం. కొంత పెసరిత్తులు, పెసరకాయ, శనగకాయ చేనులుంటే చేనులు అబ్జెక్షన్ చేస్తాను, పగటిపూట లొల్లి చేస్తే రాత్రిపూట ఇకపోయి కృష్ణరెడ్డి సహాయంతో గాంధీనగర్ రోడ్డు పోసినాం, మట్టి రోడ్డు పోసినాం, మొరం పోసినాం, డాంబర్ పోసినాం. అదేవిధంగా తాండకు కూడా అదే రకంగా మట్టి పోసినాం, మొరం పోసినాం, 2 సార్లు కంకర్లు పోసినాం, డాంబర్ కాలి. ఐఎస్ఐఎం లోపల అకస్మాత్తుగా అతను సారిపోయాడు. అదేవిధంగా ఇక్కడ కంబాపూర్ రోడ్డు కూడా ఈడికి బొంద పోవాలంటే ఈడికి ఇంత బురదలో పోవాలి. అటువంటిది కూడా రోడ్డు పోసి సగం వరకు కంకర కూడా పోసడం జరిగింది. కంకర పోసిన వాళ్ళు కూడా వేరే ఊరోళ్ళు కాదు, ఈ ఊరోళ్ళు. అంతవరకు అంత అయిన తర్వాత కాలం కలిసినాక సరిపోయి ఆ టైం లోపల ఏం చేస్తాం, ప్రతి ఒక్కరికి సావు బతుకు అది సహజం, పుట్టుడు సహజమే, చూసుడు సహజమే, అది సహజం జరిగిపోయింది. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లోపల ఇదే కేసీఆర్ గారు ఏమని వాగ్దానాలు చేసిరంటే మాకు గెలిపిండి ఇక్కడున్న ప్రజలకు వచ్చి మేము ఫస్ట్ ఎన్నిక కాగానే నేను చిన్నగా గాంధీ మహాత్ముని అవలాదిని అనుకోండి. నాకు కూడా గాంధీ మహాత్ముడు కూడా ఆయన 1947 లోపల ఇండియా స్వాతంత్రాన్ని గెలిపిస్తే ఆయన ఏ ఒక వార్డు మెంబర్ కాలేదు, ఒక మినిస్టర్ కాలేదు, రాష్ట్రపతి కాలేదు, ఒక ప్రధానమంత్రి కాలేదు. కావాలంటే అన్నీ అవుతుండే కానీ కాలేకపోయాడు. అటువంటిది నేను వచ్చి ఏం చేస్తా అంటే నేను ఎస్సీకి ముఖ్యమంత్రిని ఇస్తా అని చెప్పిండు, అది ఇవ్వలేదు. చదువుకున్న లక్షల మంది పిల్లలకు లక్షల సీట్లు ఖాళీ ఉండగా లక్షల పిల్లల మందికి నువ్వు మండలికి ఒక 10 కాదు ఊరికి ఒక్కటి కూడా ఒక పోస్ట్ కూడా ఇచ్చిన సందర్భం నీ సందర్భం ఎక్కడ చూపిస్తావా నువ్వు కేసీఆర్ గారు? ఎక్కడైనా పిల్లలు చూపిస్తావా? 1200 మంది పిల్లల తలకాయలు కోసేసి నువ్వు చంపేపించిన వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవని చెప్పేసి ఉద్దేశం మీద 12 మంది పిల్లలు చంపేసి ఒక్క ఉద్యోగం లేదా? చదువుకున్న పిల్లలు లేరా? ఖాళీ సీట్లు లేవా? ఇవ్వలేదు. అదే పోనీ నేను గరీబ్ వాళ్ళకు 3 ఎకరాల చేనులు ఫ్రీ ఇస్తాను, ఒక్క ఎకర్ ఇచ్చింది చూపిస్తావా? అందరికి మూడు డబల్ రూమ్ల బిల్డింగ్ కట్టిస్తాను, ఒక్క బిల్డింగ్ ఎక్కడైనా కట్టిస్తున్నావు చూపిస్తున్నావా? ఏం చేస్తున్నావా? ఏదో ఇదో మూర్తికి రాసినంత ₹3 పెన్షన్,
ఏమో కడాకరికి వేయగలని చెప్పేసి 4,000 రూపాయలు ఏమో ఇచ్చేసి అది 4 ఏళ్ళ లోపల మెత్తి కిందనే సరి చేసుకున్నావు బాబా కనుక నువ్వు మాకు 10 రూపాయలు మా చేతికి నువ్వు ఇయ్యేది ధ్యానం ఉంచుకోండి. ఎక్కువ చెప్పే టైం లేదు వెనుక ఒత్తిడి వస్తున్నది. అందుకొరకే దయచేసి చెప్పాలంటే చాలా ఉన్నది. చెప్పాలంటే నాకు 1 గంట టైం కూడా సరిపడదు. 2 గంటల టైం ఇస్తేనే నేను మాట్లాడగలను. కానీ ఫోన్లు ఎక్కువ వస్తుంది. దయచేసి మీరు అందరూ ఏం లేదు ఏమని అనుకోండి. మీరు లోపల చేసిన ధ్యానం ఉంచుకోండి. అతడు కృష్ణారెడ్డి గారి సమయం లోపల 48 లక్షల రూపాయల ఇండ్లు లేపుకున్నాయి. 48 లక్షల రూపాయల ఇండ్లు లేపుకున్నాయి. కానీ ఈ 4 ఏళ్ళ లోపల 4 రూపాయల ఇల్లు 4 రూపాయలు వాళ్ళు లేపలేదు. కానీ దయచేసి అందుకొరకే ఇవన్నీ దృష్టిలో పెట్టేసుకొని చేసినవి చేయబోయినది ఇప్పుడు ఏం చెప్పలేదు. వేరేంటికి చెప్తుంటే దయచేసి అందరు కలిపి బీజేపీకి అనేది పువ్వు గుర్తుకు మన సంజీవ్ రెడ్డి గారికి వేసి గెలిపించి మనకు ఊరిని మన అందరినీ బాగు చేసుకొని పువ్వు గుర్తుకు ఓటేయాలని